యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన బలమైన వాక్యము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం, మనం దీవించబడాలంటే ఏం చేయాలి అనే ఈ చిన్న సందేశాన్ని ఈ సమయంలో మనం క్లుప్తంగా ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సహాయం కావాలి, నీ కృప కావాలి. వినువారికి బోధించువారికి సంపూర్ణంగా మీరు సహకరించి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ప్రభువు తెలియజేశారు. వాటిలో మొదటిది తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకొనిన వెండి నాణెము, మూడవది తప్పిపోయిన కుమారుడు. మన ధ్యాన భాగంగా తప్పిపోయిన కుమారుడు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక వ్యక్తి ఎందుకు సక్సెస్ కాలేకపోతాడో ఈ తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మొదటి విషయం ఆస్తి. ఆస్తి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మనం ఖచ్చితంగా తప్పిపోతాం. రెండవ విషయం తండ్రికి అనగా పరలోకపు తండ్రికి దూరంగా ఉండకూడదు. దేవునికి మానవుడు దూరం అయిపోయినప్పుడు అతడు తన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సక్సెస్ కాలేడు అనేది వాస్తవం. మూడవది, మనం చేసే పని, మనం పెట్టే పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనే విషయంలో ఒక స్పష్టత మనకు ఉండాలి. అది వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా, దేవుని చిత్తం ప్రకారము తెలుసుకోవడం ద్వారానే మనకు అర్థమవుతుంది. ప్రార్థనాపూర్వకంగా మనకు కలిగినవి ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది నేర్చుకోవాలి. నాలుగవది, మనం కలిగిన దాన్ని కోల్పోయినప్పుడు అది ఏ కారణం చేతనైనా కానీ మనం తీసుకునే రాంగ్ స్టెప్స్ ద్వారా, తప్పు నిర్ణయాల ద్వారా మనం కలిగిన దాన్ని కోల్పోయిన తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మనకు అర్థం కావాలి. ఇబ్బంది పడేటప్పుడు సహజంగా తప్పు నిర్ణయాలు అప్పుడే తీసుకుంటారు. కనుక ఆ ఇబ్బందుల్లో ప్రభు చిత్తం తెలుసుకొని ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇబ్బంది వచ్చింది, నన్ను ఏం చేయమంటావు అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఐదవది, మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాం, ఎవరి చెంత చేరుతున్నాం, అంటే ఎవరితో ఎక్కువ ఎవరి దగ్గర ఉంటున్నాం అనే విషయం మన జీవితం మీద బాగా ప్రభావితం చూపిస్తుంది. ఈ తప్పిన కుమారుడు ఆదేశస్తుల్లో ఒకరి చెంత చేరాడు, అది మంచిది కాదు. అప్పుడైనా అతను తన తండ్రి చెంతకు రావాల్సింది, రాలేదు. కనుక మన జీవితంలో సక్సెస్ కావాలంటే మనం ఎవరితో ఉంటున్నామో అనే విషయం చాలా ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఆరవది, అతడు పందులు మేపుటకు పొలంలోనికి వెళ్ళాడు. అంటే తను ఏ పని చేస్తున్నాడో తనకు ఒక అవగాహన, అంటే ఒక విఘ్నత లేకుండా చేస్తున్నాడు. కాబట్టి మనం చేసే పని మనకి ఫెయిల్ ఆర్ సక్సెస్ అనేది ఇస్తుంది. అందుకనే మనం పనులు చేసేటప్పుడు కూడా నేను ఏ పనికి వెళ్తున్నాను, ఏ ఉద్యోగానికి వెళ్తున్నాను, ఏ వ్యాపారానికి వెళ్తున్నాను అనేది ఆలోచించి ఆచితూచి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకుంటేనే మనం బాగా ఆశీర్వాదకరంగా ఉంటాం. తర్వాత మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు
పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని తన ఆశలు కూడా చివరికి ఏదైనా పర్వాలేదు బ్రతికితే చాలు అనుకున్నట్లు తను పందులు తినే పట్టుతో కడుపు నింపుకొని ఆశపడ్డాడు. సో మనం ఆశలు కూడా మన జీవితంపై ప్రభావితం చూపిస్తుంది. మనము దేనికి ఆశపడుతున్నాం, ఎటువంటి వాటికి ఆశపడుతున్నాం. బ్రతకటం ప్రాముఖ్యమే, కానీ బ్రతకటం కొరకు ఏంటి మన ఆశలు, మన డిజైర్స్ ఎలా ఉన్నవి అనేది మన జీవితంపై తప్పకుండా ప్రభావితం చూపిస్తుంది. కనుక ఈ కారణాలన్నీ కూడా తప్పిపోయిన కుమారుడు జీవితంలో మనం చూస్తున్నాం. మంచి తండ్రికి ఈ జన్మించిన ఈ కుమారుడు, మంచి కుటుంబంలో మంచిగా బ్రతకాల్సిన ఈ కుమారుడు ఎందుకు ఇలా చేశాడు అనేది ఒకసారి ఆలోచిస్తే, సహజంగా ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మనం అతడేదో పెద్ద దోషి, అతడు కాబట్టి అలా చేశాడు, నేనైతే ఇలా చేయను అని అనుకోకూడదు. ఒక సగటు మనిషి, అంటే దేవునితో సంబంధము లేని ఒక సగటు మనిషి యొక్క మనస్తత్వం ఇలానే ఉంటుంది. ఆస్తిని గురించి ఆశ ఉంటుంది, ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది, ప్రయాసపడతాం. అయితే దేవుని చిత్తం కాడికి వచ్చేటప్పుడు దేవుని చిత్తం తెలుసుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తాం. ఈ కుమారుడు తండ్రిని ఆస్తి అడిగే ముందు తాను ప్రార్థనాపూర్వకంగా ఉండుంటే ఎంత బాగుండేది. తను ఒక భక్తిపరుడైన తండ్రి యొక్క కుమారుడు కాబట్టి తాను దేవుని యొక్క వాక్యం, ఆ ధర్మశాస్త్రం, వాళ్ళకున్న దేవుని వాక్యాన్ని చదువుంటే ఎంత బాగుండేది. తనకు అదేం లేదు. తను ఎవరి చేత ప్రేరేపించబడ్డాడో లేక తనంతట తానే ప్రేరేపించబడ్డాడో తన మంచి తండ్రి దగ్గరికి వెళ్ళి తను అనుకున్నది అడిగాడు. కనుక ఇది ఒకసారి ఆలోచించాలి. మనం చాలాసార్లు ప్రభువుని అడుగుతూ ఉంటాం, చాలా రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తున్నాం, వేటి కోసం చేస్తున్నాం, అవి మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, మనం ఆత్మ సంబంధమైనవి అడుగుతున్నామా లేక భౌతికమైన వాటితోనే సరిపెట్టుకుంటున్నామా, ఇది కొంచెం ఆలోచించాలి. అదే రీతిగా మనం దూరం అవుతున్నాం. ఎవరికి దూరం అవుతున్నాం? ఆ తప్పిన కుమారుడు ఎవరికి దూరం అయిపోయాడు? తండ్రికి దూరం అయిపోయాడు. మనం అలా కాకూడదు. దేవునికి మనము ఏ పరిస్థితుల్లో దూరం కాకూడదు. గత ఎపిసోడ్లో ఈ విషయం చెప్పాను. మూడో విషయము, దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దుర్వ్యాపారం ఎందుకు చేశాడు? దేనికోసం చేస్తుంటాడు? బహుశా చాలా లాభాలు వస్తాయి, దీని ద్వారా నేను బాగా గొప్పనైపోవచ్చు, చాలా త్వరగా పైకి రావచ్చు అనే ఆశపడి ఉంటాడు. అంతే కదా. న్యాయంగా చేస్తే ఏమొస్తుంది? అన్యాయపు లాభాలు సంపాదించాలంటే ఏదో తప్పులు చేయాలి కదా అన్నట్లుగా తాను ఈ దుర్వ్యాపారాన్ని ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి, లాభాల కంటే దేవుని యొక్క ఉద్దేశాలు ముఖ్యంగా మనం ఎప్పుడు పెట్టుకోవాలి. దేవుడు మన పట్ల మనకివ్వాల్సింది ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అంతేగాని మనము దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లోక సంబంధమైన విషయాలకు ఆశపడిపోతే లాభాల కంటే రోగాలు వస్తాయి. ఇలాగ మా వ్యక్తిగత జీవితం, సేవా జీవితాల్లో ఎంతోమందిని చూసాం. ఒకతను బ్రాందీ షాప్ పెట్టి చాలా లాభాలు తెచ్చుకోవాలనుకున్నాడు. లాభాలు తెచ్చుకోవటానికి ఆ షాప్ పెట్టి చివరికి లాభాలకు బదులు తన పిల్లల యొక్క భవిష్యత్తులు పాడు చేసుకున్నాడు. వాళ్ళ క్యారెక్టర్లు దెబ్బతిన్నాయి, తన ఆరోగ్యము దెబ్బతింది. తను ఆ రీతిగా తన జీవితాన్ని చాలా దుఃఖకరంగా అనారోగ్యంతో ముగించుకున్నాడు. లాభం వస్తుంది అనుకున్నాడు కానీ రోగం వస్తుంది అనుకోలేదు. లాభం వస్తుంది, పిల్లలకు ఆస్తి పెరిగిద్ది అనుకున్నాడు కానీ పిల్లలు ప్రవర్తనలో తప్పిపోతారు, వాళ్ళు నష్టపోతారు అని అనుకోలేదు. చూడండి దుర్వ్యాపారం ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించండి. ప్రియ శ్రోతలు, ఆత్మీయులు, మరి వీక్షిస్తున్న వారు, మీరు చేసే పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవన్నీ మొదట మీ ఆత్మీయతకు ప్రయోజనకరంగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. సహజంగా దేవుడు దీవిస్తాడు. మీ ఆత్మీయ జీవితాన్ని వదిలివేసి డబ్బే నాకు కావాలి, ధనమే సర్వం అనుకున్నట్టుగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆ లాభానికి స్థానంలో లాభానికి బదులు పెద్ద ప్రమాదమే జరిగిద్ది. బైబిల్ గ్రంథంలో చాలామందిని చూస్తాం. దుర్వ్యాపారంలో లాభం తెచ్చుకోవాలనుకున్న ఇతను ఎంత నష్టపోయాడో మనం చూస్తున్నాం. గెహాజీ ఎంత నష్టపోయాడో, ఆ నయమాను కోసం, నయమాన్ ఇచ్చే వాటి కోసం పరుగులైతే ఎంత నష్టపోయాడో మనం చూస్తున్నాం. యోధా ఇస్కరియోతు యేసయ్యనే అమ్మేసి 30 వెండి నాణ్యాలు సంపాదించుకొని ఏమి సంపాదించుకున్నాడో, ఎంత ఘోరమైన మరణాన్ని సంపాదించుకున్నాడో మనకు తెలుసు. కనుక అది విశ్వాసి అయినా, దైవ సేవకులమైనా, లోకంలో ఉన్న వాళ్ళైనా ఇది అందరికీ ఇది సమన్యాయం చేస్తుంది సత్యం. కనుక నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాను, నేను ఏమి ఆశించి చేస్తున్నాను, ఇది మనం ఆలోచించాలి.
వాక్యాన్ని బట్టి మనం చాలా దీవించబడతాం. వాక్యాన్ని బట్టి మనం వాక్య పరిశీలనలోకి వెళితే దీవించబడతాం. యవనస్తులు మరి ముఖ్యంగా దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వయసు ఇచ్చాడు, లేక డబ్బునిచ్చాడు, లేక చదువునిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? నీ చదువుతో ఏం చేస్తున్నావు? నీకున్న వయసుతో ఏం చేస్తున్నావు? నీకున్న జ్ఞానంతో ఏం చేస్తున్నావు? నీకున్న టాలెంట్స్ తలాంతులతో ఏం చేస్తున్నావు? ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావు? దేని కొరకు పెడుతున్నావు? ఒకసారి ఆలోచించాలి. చాలామంది ఆత్మీయులైన దేవుని పిల్లలు దేవుని రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు వాళ్ళు చాలా ఖర్చు పెడతారు, చాలా చక్కగా పెట్టుబడి పెడతారు. యేసు ప్రభువారు కూడా మంచి ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 13:44-45 వచనాల్లో పరలోక రాజ్యం ఒక పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉన్నది అన్నాడు. దాన్ని కనుగొన్న ఒకడు వెళ్ళిపోయి తనకు కలిగినంత అమ్మేసుకొని దాన్ని కొనుక్కుంటాడు. అలానే పరలోక రాజ్యం ఒక మంచి ముత్యాన్ని పోలి ఉంది. దాన్ని కనుగొన్న ఒకడు తన ఇంటికి వెళ్ళి తనకు కలిగినంతా కూడా అమ్మేసుకొని దాన్ని సంపాదించుకుంటాడు. అంటే దేవుని రాజ్యం కొరకు భక్తులు చేసే త్యాగాల గురించి, చేయవలసిన విషయాల గురించి ఇది వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కొంతమంది ఆత్మీయులైన పిల్లలు వాళ్ళకు కలిగినవి, వాళ్ళకు కలిగిన వెండి బంగారాలు, ఆస్తి, వాళ్ళకు కలిగిన ధనము, వాళ్ళకున్న తలాంతులు దేవుని కొరకు ఖర్చు పెడతా ఉంటారు. దేవుని మందిరానికి వెళతారు, సమర్పించుకుంటారు, పరిచర్య చేస్తారు, చక్కగా రకరకాల పరిచర్యలు చేస్తారు. తద్వారా వాళ్ళు దీవించబడతారు, అనేకులను రక్షణలోకి నడిపిస్తారు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తారు. వాళ్ళకున్నది ప్రభువు కొరకు అన్నట్లుగా నమ్మకంగా ఉంటారు. మరి ఈ రోజుల్లో ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలు చూస్తున్నవారు దయచేసి మీకు కలిగి ఉన్న దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, దేనికి ఉపయోగిస్తున్నావు? కొంతమంది వాళ్ళకున్న తెలివితేళ్లతో చాలా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటారు. దేవుడు సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయటానికి బదులుగా తాను ఎంత ప్రవర్తనలో తప్పిపోయాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అంట తనకి. అంటే తన జ్ఞానంతో తను ఏం చేశాడో చూడండి, తను ఏమి సంపాదించుకోవడో చూడండి, చివరికి తను ఎంత దుఃఖంతో ముగించుకోవాల్సి వచ్చిందో చూడండి ప్రసంగి గ్రంథం రాస్తూ. అందుకనే ఇక్కడ చూస్తున్న మీరందరూ ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఏమైనా పర్వాలా, నా ఇష్టం, నా డబ్బు, నా ఇష్టం, నా వయసు, నా ఇష్టం, నా కోరికలు, నా ఆశలు నేను తీర్చుకుంటాను, ఇప్పుడు కాదు ఎప్పుడు, నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతాను అన్నట్లుగా నీవు ఉంటే దీని తర్వాత ఆ తప్పేరు కుమారుడు అదంతయు ఖర్చు అయిపోయిన తర్వాత అని ఉంటుంది. అదంతయు ఖర్చు అయిపోయిన తర్వాత అతను ఇబ్బంది పడసాగి, నిజంగా ఖర్చు అయిపోయిన తర్వాత ఇబ్బందులు వస్తాయి. అవును, చాలామంది వయసు పోయిన తర్వాత ఎంత ఇబ్బంది పడతారు, ఉన్న చేతులు ఉన్న డబ్బు వ్యర్థంగా ఖర్చు పెట్టిన తర్వాత ఎంత ఇబ్బంది పడతారు. చాలామంది తమకున్నంత జ్ఞానం అంతా కోల్పోయిన తర్వాత, తమ చూపును, తమ వినికిడి శబ్దాన్ని, తమ ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత, నాకు ఇప్పుడు వచ్చింది, నాకు ఇప్పుడు ఎంత జ్ఞానం వచ్చింది, అప్పుడు లేదు, నేను లేకపోతే ఉన్నదాన్ని పోగొట్టుకున్నాను, సద్వినియోగం చేసుకోలేదు, సరైన రీతిగా సద్వినియోగం. ఎంతమంది బాధపడతారు. నాతో ఒక సహోదరుడు చెప్పిన మాట, డానియల్ నాకు కళ్ళు తెరిచేటప్పటికి అంతా అయిపోయింది అన్నాడు. నాకు కళ్ళు తెరిచేటప్పుడు అంటే తన ఉద్దేశం ఏంటంటే, నేను విశాలంగా ఆలోచించలేకపోయాను, నేను విశాలంగా నిర్ణయాలు తీసుకోలేకపోయాను, నేను అవగాహన లేదు, నాకు సరిగా నా వెనక చెప్పేవాళ్ళు లేకుండా పోయారు, నాకు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నాకు దొరకలేదు అని తను చాలా నిజంగా పశ్చాత్తాపడ్డాడు, చాలా బాధపడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ వర్తమానాల ద్వారా నీకు సరైన గైడెన్స్ ఇస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఖర్చు అయిపోయిన తర్వాత ఏడవద్దు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఉన్నదాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. ఎవరికి ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, ఈ విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆలోచించు సుమా, నాకున్న ధనాన్ని నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాను, నాకున్న జ్ఞానంతో నేనేం చేస్తున్నాను, నాకున్న తలాంతులను నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను, ఇవన్నీ ఆలోచించాలి. ఎప్పుడు కూడా నా జీవితం నా ఇష్టం అన్నట్టు ఎవరూ బ్రతకూడదు. నా జీవితం, నా డబ్బు, నా జ్ఞానం, నాకున్న ఉద్యోగం, లేకపోతే నాకున్న ఆస్తి అంతస్తులు, నేను ఏమైనా చేసుకుంటాను అన్నట్లుగా దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు ఆలోచించు. ఈ వర్తమానం వింటున్నావు కదా, నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించు. నాకున్నది ఇది, ఇప్పుడున్నది ఇది, నాకేం లేదనుకోబాకు, నీకున్నదాన్ని ఉపయోగించు. ప్రభు నీకు ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎంతోమంది దేవుని కొరకు అద్భుతంగా దేవుని కొరకు ఉపయోగపడుతున్నారు. దేవుని కొరకు చాలా నిక్ వుజ్విక్ లాంటి వాళ్ళు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. కళ్ళు లేని వాళ్ళు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. చాలాసార్లు లేని దాని గురించి ఆలోచించి కృంగిపోకుండా ఉన్నదాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, ఉన్న టైము, ఉన్న ఆరోగ్యము,
ఉన్న బలము, లేదా ఉన్న జ్ఞానము ఉన్నవి, నీకేమున్నవి, నువ్వు కలిగి ఉన్న నీ శరీరము, నువ్వు కలిగి ఉన్న నీ ఆలోచనలు, వీటిని ఎలాగ పెట్టుబడి పెట్టాలి ఆలోచించు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని నేను చెప్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అయితే అదంతా ఖర్చు చేసిన తర్వాత అతడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. ఇబ్బంది పడసాగి. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, అతను ఏదో తప్పు నిర్ణయం తీసుకున్నాడు, ఆస్తిని దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టాడు, అంతా ఖర్చు అయిపోయింది, అందుకే తనకి ఇబ్బంది వచ్చింది అని మనం చదువుతున్నాం. నిజమే, తను తప్పు చేయటం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇక్కడ ఈ కార్యక్రమం వింటున్న నీకు ఏ కారణంతో ఇబ్బంది వచ్చిందో నాకైతే తెలియదు. ఏ కారణంతో నువ్వు ఇబ్బందులు పడుతున్నావో, మరి కొన్నిసార్లు తెలిసి తప్పు చేయటం వల్ల ఇబ్బంది పడుతున్నావా, కొన్నిసార్లు తెలియక తప్పు చేయటం వల్ల ఇబ్బందులు పడుతున్నావా, లేకపోతే ఎవరైనా నిన్ను మోసం చేయటం వల్ల ఇబ్బంది పడుతున్నావా, లేకపోతే నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఇంతకాలం సరిగా జీవించనందున నువ్వు ఇబ్బంది పడుతున్నావా, ఏ కారణంతో ఇబ్బంది పడుతున్నావో నాకు తెలియదు. కానీ ప్రస్తుతం ఈ ఇబ్బందుల్లో నువ్వేమి ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? ఇతని గురించి మనం నేర్చుకుంటే అతడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరను. అంటే తను ఏ దేశం పోయాడో, ఏ దేశంలో దుర్వ్యాపారం చేశాడో, ఏ దేశంలో పాడైపోయాడో, పాడు చేసుకున్నాడో, ఏ దేశంలో తన జీవితం సర్వనాశనం అవుతుందో అదే దేశంలో ఆ దేశంలో ఒకరి చెంత చేరతా వచ్చాడు. ఒక మనిషి తనతో ఎవరుంటారో, తాను ఎవరితో ఉంటాడో దాన్ని బట్టి తన భవిష్యత్తు దాదాపు కాదు, ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎవరి చెంత చేరుతున్నావో అది నీ జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది. సంసోను అభిషిక్తుడు, దేవునికి అతడు నాజీరు చేయబడ్డాడు, తనకి దేవుడు ఎంతో బలమో జ్ఞానం ఇచ్చాడు, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. కానీ అతడు ఎవరి చెంత చేరాడు మనకు తెలుసు కదా. అతడు ఎప్పుడు వేశ్యల చెంతకి వెళ్ళేవాడు, దెలీలా చెంతకి వెళ్ళేవాడు. సో తన జీవితం ఎంత పాడైపోయింది. నిజంగా నువ్వు ఎవరి చెంతకి వెళ్తున్నావు అది నీ జీవితంపై ఆధారపడు. కొంతమంది చూడండి, చదువులు మానేసి అపవిత్రంగా తిరుగుతాడు, లేస్తే సినిమా హాళ్ళు, క్లబ్బులు, పబ్బులు, చెడ్డ స్నేహాలు, చెడు స్నేహితులు, తన చదువేంట, తన భవిష్యత్తు ఏంట, తన కుటుంబం ఏంట, తనకేం పట్టింపు ఉండదు. తను వెళ్ళిపోవటం అంతే. ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పండుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎవరితో ఉంటాడో తెలియదు, ఎవరితో ఉండడో తెలియదు. తన జీవితం అంతా తను ఎవరి చెంత చేరుతున్నాడో అది ఖచ్చితంగా తన మీద ప్రభావితం చూపిస్తుంది. అందుకని నీతోనే మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్ముడు నీతోనే నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన, నువ్వు ఎవరి చెంత ఉన్నావు? ఒకసారి నీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే నీ కొలీగ్స్ కానీ నువ్వు ఎక్కువ టైం ఎవరితో గడుపుతున్నావో వారు ప్రార్థనా పరులేనా, వారు వాక్యాన్ని చదివేవాళ్ళేనా, వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళేనా, వారు నిజంగా నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగిన వాళ్ళేనా? ఒక్కసారి ఆలోచించండి. నాకు వ్యక్తిగతంగా నా చదువుని నేను చాలా నష్టం చేసుకున్నాను. ఎందుకంటే నా ఫ్రెండు నేను ఇరువురం కలిసి ఒకరి చదువులు ఒకళ్ళం పాడు చేసుకున్నాం. తన దగ్గర డబ్బులుంటే నా దగ్గరకు వచ్చేవాడు, నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు. నా దగ్గర పైసలుంటే నేను అతని దగ్గరికి వెళ్ళేవాడిని, అతని సినిమాకి తీసుకెళ్ళేవాడిని. ఇట్లా ఇద్దరం కాలేజీలు సరిగా చదవకుండా మేము మా చదువుని మా చేతలాడు పాడు చేసుకున్నాం. అంటే నేను చేరిన నా స్నేహితుడు నా చదువును పాడు చేశాడు. అతడు ద్వారా నా ద్వారా అతడు నా భవిష్యత్తు పాడు చేసుకున్నాను. ఎవరి కారణం? ఈరోజు నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు దీన్ని సరైన రీతిగా ఆలోచించు, పాజిటివ్గా తీసుకో. ఓ ప్రభు నా కొరకే నేను వాళ్ళ చెంత చాటమే కదా నా చదువు, నా భవిష్యత్తు పాడైపోయింది. నేను వీళ్ళతో ఉండటం వల్లే కదా నాకు మంచి థాట్స్ రాలేదు, పరిశుద్ధమైన తలంపులు రాలేదు. ఒకసారి గ్రహించుకో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఒక వ్యక్తిని దర్శించాలనుకున్నప్పుడు అతను మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, సరైన ప్లేస్లోకి వెళ్తాడు, సరైన ఆత్మీయుల దగ్గరికి వెళ్తాడు, సరైన భక్తుల దగ్గరికి వెళ్తాడు, సరైన సంఘ సాహసానికి వెళ్తాడు, సరైన దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్తాడు. అవి అతని జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. కనుక ఈ టైంలో నువ్వు ఒకసారి ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో. ఆ తర్వాత ఇబ్బంది పడసాగి ఆ దేశంలో ఒకరిని చెంత చేరి అతను ఏం చేశాడంటే అతడు పొలములో పందులు మేపటానికి పంపించాడు. పొలములో యాక్చువల్గా యూదులకి పందికి చాలా అపవిత్రమైన జంతువు, దాని దగ్గరకు వెళ్ళకూడదు, ఆ పని చేయకూడదు. కానీ ఇతడు ఆ పని చేయకూడని పని, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, చేయకూడని పని చేశాడు. సో పనులు చాలా ముఖ్యం, పని చేసుకోవాలి. మనిషి బ్రతకాలంటే పనులు చేయాల్సిందే. కానీ ఏ పని చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఎవరితో చేస్తున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఇలాగా కొంతమంది పనులకు వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ భక్తి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఒక మంచి సహోదరుడు చక్కగా ఒక భయంకరమైన జీవితం నుంచి బయటపడి రక్షణ పొంది బాప్తిని తీసుకొని సంఘంలో ఉన్నాడు. సంఘంలో ఎదుగుతున్నాడు. మారు మనసు పొంది బాప్తిని తీసుకుని ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. తర్వాత అతడు బెంగళూరు ప్రాంతానికి పనులకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతడు మరలా తిరిగి ఏ పాపాలైతే విడిచిపెట్టాడో వాటన్నిటిలో పడిపోయాడు. నేను అడిగాను, ఎందుకు నువ్వు ఇంత మంచి నిర్ణయం తీసుకొని రక్షణ పొంది బాప్తిజం తీసుకొని నువ్వెందుకు ఇలాగ అయిపోయావన్నా అంటే, నేను వెళ్ళిన పనులు కాడ నాతో ఉన్నవాళ్ళు నాకు ఈ అలవాట్లు చేశారు. నాకు అక్కడ సరైన మందిరం నేను వెళ్ళలేకపోయాను, సరైన మందిరం ఎతికి వెళ్ళలేకపోయాను, వాక్యం వినలేకపోయాను. సో నేను చేస్తున్న పనుల్లో నాకు చాలా ఆత్మీయ జీవితం దెబ్బతింది అని చెప్పాడు. సో నేను ఒక మాట చెప్తున్నాను, నీ పని నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేటట్లయితే ముందు ఆ పనిని విడిచిపెట్టు. ఆమెనని చెప్పి ఎక్కడున్నా కానీ ముందు ఆ పని విడిచిపెట్టు. ఆ పని కంటే నీ ఆత్మీయ జీవితం, నీ జీవితం ముఖ్యం. మన పని ఎంత ముఖ్యమో మనం అంతకంటే ఎక్కువ కదా. మనము మంచిగా ఉంటే, మనం ఆరోగ్యంగా ఉంటే, మనం ఆత్మీయంగా ఉంటే, మనం బలంగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళైనా పని చేసుకుంటాం. ఏ పనైనా దొరికిద్ది. దేవుడు మనకు మంచి పని చూపిస్తాడు. ఈ పని కాదు ఇంకో పని దేవుడు ఇస్తాడు. అంతేగాని అక్కడ నువ్వు పొల్యూట్ అవుతున్నావు, నువ్వు బాగా డిస్టర్బ్ అవుతున్నావు అని అనిపించినప్పుడు ఆ శోధన స్థానంలో ఆ శోధన పనులు నువ్వు ఎందుకుంటావు? ఒక సహోదరుడికి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. అతను ఆలోచించాడు, ఈ జాబ్కి నేను వెళ్తే నా ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. పరిశుద్ధాత్మ దేవుడు తనని గద్దించాడు, లేకపోతే తనని హెచ్చరించాడు. ఇది నీ పరిశుద్ధ జీవితాన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ బాగా లంచాలు తీసుకునే పరిస్థితులు వస్తాయి. సో అది కష్టం, నీ ఆత్మీయ జీవితానికి అది గొడ్డలు పెట్టు లాంటిది అని ప్రభు ప్రేరేపించాడు. వెంటనే అది ఎంత ఉన్నతమైన ఉద్యోగమో, ఒక మంచి గ్రూప్ 1 జాబ్ అనమాట. ఒక మంచి ఉన్నత స్థితిలో ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్పడమ్మా, దేవుడు నాకు ఆ పనికి వెళ్ళమని, ఆ జాబ్కి వెళ్ళమని నడిపింపు ఇవ్వటం లేదు, నా ఆత్మీయ జీవితం దెబ్బతింటదేమో, నేను వెళ్ళను అని చెప్తే ఆ తల్లిదండ్రులు కూడా ఆత్మీయులు. సో వాళ్ళు ఏమన్నారంటే తన కుమారుడితో, కుమారుడు దేవుడు నిన్ను ఎలా నడిపిస్తే అలా వెళ్ళు, దేవుడిచ్చిన ఉద్యోగం చాలు, నీకు అది వద్దనిపిస్తే మానేసాయి, ఇబ్బంది ఏం లేదని చెప్పాడు. తల్లిదండ్రులు ఆత్మీయంగా ఆలోచించారు, కుమారుడు ఆత్మీయంగా ఆలోచించాడు. ఆ పని నష్టం కలుగు చేస్తుంది, ఆత్మీయ జీవితం నష్టం కలుగు చేస్తుంది అనుకున్న పని నుంచి తను బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతను ఇంకా అంతకంటే మంచి జాబ్ సంపాదించాడని విన్నాం. చూసారా ప్రభు ఎంత గొప్పదో. ప్రభు ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి నష్టం చేయడు. కనుక ఆత్మీయులైన పిల్లలు, మీరు ఏ స్థలాలు ఉంటున్నారో, ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించు. నీ పని నీ ఆత్మీయ జీవితానికి, నీ పరిశుద్ధ జీవితానికి, నీ క్యారెక్టర్కి నష్టము అని నీకు అనిపిస్తే యూ మస్ట్ లీవ్ ఇట్. అక్కడి నుంచి నువ్వు బయటకు రావాలని ప్రేమతో నీకు తెలియజేస్తున్నాను. కనుక ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే అతడు ఆ తప్పిపోయిన కుమారుడు ఆ పందులు మేపటానికి ఆ పొలంలోకి వెళ్ళాడు. అయితే తన ఆకలి తీరలా. మనం అనుకుంటాం ఏదో పని చేస్తే ఆకలి తీరిద్దిలే అని. ఏదో పని చేస్తే ఆకలి తీరదు, దేవుడిచ్చిన పని చేస్తే ఆకలి తీరుతుంది. ఆమేనని చెప్పు. నువ్వు ఏదో పని చేసుకుంటాను, నా ఆశలు తీర్చుకుంటాను, నా కడుపు నింపుకుంటాను అంటే కడుపు నింపబడదు. అక్కడ కడుపు నింపబడటం కాదు, ఇంకా కడుపు కోత పనులే వస్తాయి, కడుపు కోత పరిస్థితులే వస్తాయి. చాలామంది ఏదో ఒక పని అయితే పైసలు వస్తే చాలు ఏదో ఒక పని వెళ్ళిన వాళ్ళు ఆ పైసలు రాకపోగా వాళ్ళ ప్రాణాలే కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సుమా. నిజం ఇది, 100% నిజం. నిజమంటే నిజం. నిజంగా ఎన్నో చెప్పుకోలేకపోతున్నాం కొన్ని విషయాలు కూడా. ఇట్లాగా తమ భవిష్యత్తు అంతా శూన్యం చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని, కొన్ని పనులు కాడ జరిగిన సంఘటనలు బట్టి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హత్యలు చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఆకలి తీరటం కాదు, అసలు ఆయుషే పోయింది, ఆయువే పోయింది. కనుక జాగ్రత్త సుమ. సో నువ్వు ఎక్కడుండి వింటున్నావు, ఎందుకు వింటున్నావు, ఏ పరిస్థితులు వింటున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే తీసుకొచ్చాడు. నువ్వు చేస్తున్న పని నీకు మంచిదేనా? దేవుడు చెప్పిన పనేనా? దేవుడిచ్చిన పనేనా? దేవుడు చేయమన్న పనేనా? అయితేనే ఉండు, లేకపోతే బయటకు వచ్చేస్తాయి. ప్రభు నీకు అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడు. దేవుని సేవకునిగా నేను సెక్యూరిటీ గార్డుగా పనిచేశాను ఫస్ట్ ఈ సేవకు రాకముందు. అయితే మా నాన్నగారు ఏం చెప్పాడంటే, నీ కొరకు దేవుడు ఎంతో మంచి పని పెట్టాడయ్యా, నువ్వు ఆ పని గురించి ఎందుకు బాధపడతావు, దాన్ని అసలు రిజైన్ చేసి వచ్చేసాయి అన్నాడు. అంతకంటే శ్రేష్టమైన పని ఉంటుందని. దేవుని సేవకుడు మా నాన్నగారు ఆత్మీయ దృష్టి కలిగినాడు కాబట్టి అలాంటి జాబును వదిలేసి దేవుని సేవకు రావడానికి నన్ను ఎంతో ప్రోత్సహించాడు. దేవుడు ఈ రీతిగా నన్ను ఆశ్రయించాడని నేను చెప్పక తప్పదు. అందుకనే నేను ప్రేమతో చెప్తున్నాను. ఆ తప్పిపోయిన కుమారుడి జీవితం మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, కడుపు నింపుకోవటానికి పందులు పొట్టు కొరకు ఆశపడ్డాడు. సో కడుపు నింపుకోవటానికి పందులు పొట్టు కొరకు ఆశపడ్డాడు, కానీ కడుపు నింపబడలేదు.
ఈ టైంలో మన ఆశలు ఆత్మీయంగా లేకపోతే మన కడుపు నింపబడదు. నీ ఆశలేంటి ఆలోచించు. నిజంగా కీర్తనాకారుడు నీ మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. కోరవ కుమారులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అన్నాడు. కనుక నీ ఆశలు దేవుని కొరకై ఉండాలి, నీ ఆశలు మందిరము కొరకై ఉండాలి, నీ ఆశలు దేవుని వాక్యం కొరకై ఉండాలి. అప్పుడు దేవుడు నీకు కావలసిన మంచి భవిష్యత్తును దేవుడిస్తాడు. అంతేగాని ఏదో ఒక రీతిగా కడుపు నింపుకుందామని ఆశపడకూడదు. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఒకసారి నువ్వు లిస్ట్ అవుట్ చేసుకో. అసలు నీ ఆశలేంటి, నీ కోరికలేంటి, నువ్వు ఎలాగా భవిష్యత్తులో పైకి రావాలనుకుంటున్నావు, బ్రతకాలనుకుంటున్నావు, ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు నీకు ఖచ్చితంగా సరైన డైరెక్షన్ నీకు చేస్తాడు, సరైన రీతిగా నిన్ను నడిపిస్తాడు. కనుక ఒకసారి ఆలోచన. చాలామంది భక్తులు మంచి ఆశలు కలిగి ఉన్నాడు. డేవిడ్ బ్రెయినాల్డ్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఆహా నాకు 1000 జీవితాలుంటే ఎంత బాగుండు, నా 1000 జీవితాలు యేసయ్య కొరకే ఖర్చు పెడతాను కదా అన్నాడు. నిజంగా వాళ్ళు ఎంత మంచి ఆశలు కలిగి ఉన్నాడు. జాన్ నాక్స్ అనే ఒక గొప్ప దైవజనుడు, మిషనరీ, దేవా స్కాట్లాండ్ నాకేమో లేదా నా ఆత్మను తీసుకో అని ఎంతో ప్రార్థించేవాడంట. అంటే స్కాట్లాండ్ను రక్షించాలి, అది తన ఆశ అన్నమాట. ఎంత మంచి ఆశలు, భక్తుల ఆశలు, దేవుని కొరకు పనిచేయాలని, ప్రజలను రక్షించాలని, తన వారిని రక్షించుకోవాలని ఎంత ఆశ, ఎంత మంచి పవిత్రమైన ఆశలు కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. లక్షలాది మందికి తరతరాలుగా దీవెనకరంగా వారి సాక్ష్యాలు చెప్పుకోవటానికి ఉపయోగపడ్డాయి. ఇక్కడ కూర్చుని మీ అందరికీ నేను చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే, దేవుని సేవకునిగా నీ ఆశలు పరీక్షించుకోమని ప్రేమతో తెలియచేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దొనకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు దయచేసి దొనకొండ ప్రాంతంలో ఉన్న మందిరానికి కలవరి ప్రార్థన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అలానే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు దయచేసి మా ఫోన్ నెంబర్ స్క్రీన్పై వస్తున్నాయి, దయచేసి మీరు వాటిని చూడండి, తీసుకోండి. తప్పక మాకు మీ ప్రార్థన వస్తువులు తెలియచేయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పాదాలకు లెక్కించలేని వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ ఆత్మకార్యం జరిగించుకోండి. నాయన, తప్పిపోయిన కుమారుడు ఎందుకు దీవించబడలేదో, తను తీసుకున్న తప్పు నిర్ణయాలు ఎలాగున్నాయో వాటన్నిటిని గురించి మేము విన్నాం. కనుక సరి చేసుకోవటానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే కనికరించి కార్యం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుని నామని హెచ్చిస్తే యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది.